హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను మోతీచూర్ లడ్డు చేస్తున్నానండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మనకి శనగపిండితో పని లేకుండా నేనైతే గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? 1/2 కిలో గోధుమ రవ్వ, 1/2 కిలో బెల్లం, 2 స్పూన్ల నెయ్యి, జీడిపప్పు, యాలకులు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసేసుకొని రవ్వని బాగా దూరగా వేయించుకోవాలి. రవ్వ అయితే వేగిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో 1 కప్పు రవ్వ అయితే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం వేడయ్యాక మనం రవ్వ అయితే వేసుకున్నాం. వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి బాగా మరిగిపోయాయి. ఇప్పుడైతే ఈ రవ్వ వేసేసుకుందాం. కొంచెం రవ్వ వేసేసుకుందాం. రవ్వలోని వాటర్ అన్నీ బాగా ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యేదాకా ఉడికించుకుందాం మనం. చూడండి వాటర్ అన్నీ ఇనిగిపోయేసేసి ఇలా అయిపోయింది. ఇప్పుడు నేనైతే బెల్లాన్ని కరగబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం నీళ్ళు వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం వాటర్ కూడా వేసేసాం కదా, కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకు అనేది లడ్డు అనేది బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. కొంచెం యాలక్కాయ వేస్తున్నానండి. ఈ రవ్వ అనేది బాగా దగ్గర పడి చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం, ఆరిపోద్ది. అప్పుడైతే మనం లడ్డూలు చుట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఎందుకంటే మనకి ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది, లడ్డూలు చుట్టుకోవడానికి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆరనిద్దాం. చూడండి ఎంత బాగా ఆరిపోయిందో. ఇప్పుడు ఆరాక మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకొని మనం అయితే లడ్డూలు చుట్టుకుందాం. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం తీసుకొని చూడండి లడ్లు బాగా ఎంత బాగున్నాయి చూడండి. లడ్డు అయితే సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. అన్నీ లడ్లు చుట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు. లడ్లు అయితే రెడీ అయిపోయాయి కదా, వీటిపైన కొంచెం జీడిపప్పు అయితే వేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అయితే రెడీ అయిపోయిందో గోధుమ లడ్డు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చిన్న లడ్డు తీసుకున్నాను. సూపర్గా ఉంది. అన్నీ బాగున్నాయని చెప్తుంది వీడియోలో అనుకుంటున్నారా? లేదండి, నిజంగా బాగుంది. బాగుంటేనే బాగున్నాయని చెప్తాను. లడ్డు చాలా బాగుంది. మీరు కూడా గోధుమ లడ్డు ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉందండి. రవ్వ లడ్డు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తెలుసు కదా. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.